భానుప్రియ ఈ హీరోయిన్ గురించి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అందం, అభినయమే కాకుండా నాట్యంతోనూ ప్రేక్షకుల్ని తన మాయలో పడేసుకుంది. సితారా సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి బంగారు చిలక, అన్వేషణ, ఆలాపన, అపూర్వ సహోదరులు, చక్రవర్తి, దొంగ మొగుడు, స్వర్ణకమలం, పెద్దరాయుడు, అన్నమయ్య, జయం మందేరా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోల పక్కన జోడీ కట్టింది. హీరోయిన్ గా గుడ్ బై చెప్పిన తరువాత కూడా భానుప్రియ నటిగా కొనసాగుతూ వందల చిత్రాల్లో నటించింది, మెప్పించింది. అయితే కొంతకాలంగా మాత్రం ఈమె వెండితెరకు దూరంగా ఉంటున్నారు. దీంతో భానుప్రియకు ఏమైంది, ఎందుకు ఆమె ఎక్కడా కనిపించడం లేదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఆమె మతిస్థిమితం కోల్పోయారని, అందుకే తెరపై కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. తన భర్త మరణించాక భానుప్రియ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లారని, ఆమె డెమెన్షియా అనే వ్యాధి బారిన పడ్డారని ప్రచారం జరుగుతోంది. డెమెన్షియా అంటే జ్ఞాపక శక్తిని కోల్పోవడం. ఈ వ్యాధి వల్ల డాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకున్నారని టాక్ వినిపించింది. కొద్ది రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాలేదని, మతిస్థిమితం కోల్పోయిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై భానుప్రియ సోదరి హీరోయిన్ శాంతిప్రియ ఓ టీవీ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. భానుప్రియ కొంతకాలంగా తీవ్ర మనోవేదన అనుభవిస్తుందని చెప్పారు. ఆమెకు పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తున్నాయని, షూటింగ్ సమయానికి ఆ పాత్రలో అనేక మార్పు చేర్పులు చేస్తున్నారని చెప్పారు. ముందు ఒకటి చెప్పి సెట్కు వెళ్ళాక మాట మార్చేయడం వల్ల ఆమె ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. దాదాపు 280 సినిమాలు చేసి ఎన్నో అవార్డులు గెలిచిన వ్యక్తి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన సోదరిని చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన తరువాత అక్క మానసికంగా కుంగిపోయారని ఎమోషనల్ అయ్యారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంటికే పరిమితం అయ్యారని, ఆమెకు కనీసం 80 స్టార్స్ రీయూనియన్ చేసుకున్నా కూడా ఆమెను ఆహ్వానించడం లేదని షాకింగ్ కమెంట్స్ చేశారు. రీయూనియన్ కు పిలవకపోవడం గురించి మాట్లాడవద్దని తన సోదరి వార్నింగ్ ఇచ్చిందన్నారు. అయినా సరే చెబుతున్నానని, ఆమెను ఎవరు రీయూనియన్ కి పార్టీకి పిలవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అసలు పట్టించుకోవడం లేదని, ఫోన్ నెంబర్ లేకపోతే నాకు లేదా మా అన్నయ్యకు ఫోన్ చేయవచ్చు కదా అని ప్రశ్నించింది. ఇండస్ట్రీలో అందరికీ తమ అన్నయ్య తెలుసు అని, కానీ ఎవరు సంప్రదించరని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకపై తన అక్క సినిమాలు చేయదని, తాను మాత్రమే చేస్తానని తెలిపింది. బ్యాడ్ గర్ల్ అనే సినిమాలో తన పాత్రకు భానుప్రియనే డబ్బింగ్ చెప్పిందని తెలిపింది. ఆమె మెంటల్ గా బానే ఉన్నారని, సోషల్ మీడియాలో దయచేసి అసత్య ప్రచారం చేయవద్దని కోరింది. యూట్యూబ్ లో ఏం తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది చాలా పెద్ద తప్పు అని చెప్పింది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.